రాష్ట్ర అగ్నిమాపక విపత్తు నిర్వహణ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కేపీహెచ్బీ నెక్సస్ మాల్లో మాల్ డ్రింక్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా బయటికి ఎలా తరలించాలనే విషయంపై మాల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే వరకు అందుబాటులో ఉన్న పరికరాలతో అగ్ని ఎలా అదుపులో చేయాలో ప్రదర్శించారు. అగ్ని ప్రమాదాలకు దారితీసే కారణాలు, ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై వివరించారు. మాల్కు వచ్చిన వినియోగదారులను ఎలా రక్షించాలనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. మాల్ సిబ్బంది సహకరించడంతో మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించబడిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నెక్సస్ మాల్ కూకట్పల్లి కేపీహెచ్బీ నందు ఇవాక్యుయేషన్ అండ్ మాక్ డ్రిల్ నిర్వహించాము. దాదాపు 5 అంతస్తుల నుంచి ఎగ్జిట్ మార్గాల గుండా సురక్షితంగా ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటికి రావాలనే దాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ఆక్యుపెంట్స్ కూడా సుమారు దాదాపు 300 మంది ఈ బిల్డింగ్ సెక్యూరిటీ, ఆక్యుపెంట్స్, షాప్ కీపర్స్, కస్టమర్స్ అందరు కూడా ఇవాక్యుయేషన్ డ్రిల్ చాలా విజయవంతంగా, చాలా ఇనిషియేటివ్గా, ఇంట్రెస్ట్గా పాల్గొని డ్రిల్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి అగ్నిమాపక నిరోధన సాధనాలను ఉపయోగించి ఫైర్ ఫైటింగ్ చేయాలి, మాక్ ఫైర్ ఇక్కడ పెట్టేసేసి వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఫైర్ని ఎలా ఆర్పాలనే దాని మీద కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రమాదం జరగడానికి గల కారణాలు, ఒక మాల్లో ఎలాంటి రిస్క్ ఉంటుంది, ఏసీ కానీ, సెల్లార్ కానీ, ఇంకొక ఎలక్ట్రికల్ ప్యానెల్స్ కానీ, ఇలాంటి ఎక్కడెక్కడైతే ప్రమాదం జరిగే పాసిబిలిటీ ఉంటుందో అలాంటి ఒక ప్రదేశాలను ఎలా మెయింటెనెన్స్ చేయాలి, అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి, డూస్ అండ్ డోంట్స్, అప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఎలా ఉండాలి, ఇక్కడ వచ్చిన కస్టమర్స్ని ఎలా రక్షించాలి, ప్రమాదం జరిగినప్పుడు ఇవాక్యుయేషన్ ఎలా చేయించాలి, ఇలాంటి వివిధ పద్ధతులన్నిటివి కూడా వాళ్ళు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని చాలా మంచిగా చక్కగా తర్ఫీదు పొందిన వాళ్ళలాగా ఈ క్రమశిక్షణతోటి ఈ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేశారు. మంచిగా డ్రిల్ అంతా కూడా విజయవంతం చేయడం జరిగింది.